పెండింగ్ చలాన్ల పేరుతో మీ జేబుకు కన్నం వేస్తున్న సైబర్ డెవిల్స్ డిస్కౌంట్ల పేరుతో మీరు కష్టపడి దాచుకున్న లక్ష్యాన్ని క్షణాల్లో మాయం చేసేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. మీ అకౌంట్ ఖాళీ అవడం గ్యారంటీ. అసలు ఈ నకిలీ ఈ చలాన్ గ్యాంగ్ ట్రాప్ ఏంటి? తెలంగాణ పోలీసుల్ని ఉరుకులు పెట్టిస్తున్న ఆ కిలాడి కేటుగాళ్ల నెట్వర్క్ గుట్టు ఎలా రెట్టయింది? ఈ రిపోర్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు. సైబర్ కేటుగాళ్ల నయా స్కామ్. చలాన్లపై భారీ డిస్కౌంట్లు అంటూ మెసేజ్లు. ప్రభుత్వ వెబ్సైట్ ను పోలి ఉండే నకిలీ లింకులు. లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చుతుందో లేదో కానీ సైబర్ కేటుగాళ్లు పంపే ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే మాత్రం మీ జీవితం తలకిందులవటం ఖాయం. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా ఉంటుందని దాచుకున్న పెన్షన్ సొమ్ము ఏదైనా సరే సైబర్ దొంగల కన్ను పడితే చాలు, నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్ క్లీన్ స్వీప్ అయిపోతుంది. రూపాయికి 10 రూపాయల లాభం అంటూ ఊరించే మెసేజ్లు ఒకవైపు, చలాన్లపై భారీ డిస్కౌంట్లు అంటూ ఊరించే ఆఫర్లు మరోవైపు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని సాఫ్ట్వేర్ లెవెల్లో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి ఇప్పుడు అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా నకిలీ ఈ చలాన్ల పేరుతో సాగుతున్న ఈ కొత్త తరహా దగ సామాన్యుణ్ణి భయపెట్టిస్తోంది. మీ వాహనంపై పెండింగ్ చలాన్ ఉంది, 24 గంటల్లో కట్టకపోతే లైసెన్స్ రద్దవుతుంది, లేదంటే అరెస్టు తప్పదు. ఇలాంటి హెచ్చరికలతో కూడిన మెసేజ్లు చూసి కంగారు పడ్డారో మీరు ట్రాప్ లో పడ్డట్టే. గతంలో ఉన్న చలాన్లపై భారీ తగ్గింపులు ఇస్తున్నామంటూ కిలాడీలు SMS లేదా APK ఫైల్స్ రూపంలో లింకులు పంపుతారు. ఆ లింక్ క్లిక్ చేయగానే అచ్చం ప్రభుత్వ వెబ్సైట్ లాగే ఉండే నకిలీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేశారో మీ ఫోన్లోని డేటాతో పాటు అకౌంట్లోని సొమ్మంతా క్షణాల్లో మాయం. మెసేజ్ల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, వ్యక్తిగత నెంబర్ల నుంచి వాట్సాప్ లింకులు వచ్చినా అవి నకిలీవని గుర్తించాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఏం చేయాలి? వెంటనే మొబైల్ డేటా లేదా వైఫై ఆఫ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏవైనా తెలియని యాప్స్ ఇన్స్టాల్ అయ్యాయో లేదో చెక్ చేసుకుని వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి మీ ఖాతాను ఫ్రీజ్ చేయించుకోవటం ఉత్తమం. గుర్తుంచుకోండి, ప్రభుత్వ వెబ్సైట్ అయితే చివరిలో ఖచ్చితంగా government.in అని ఉంటుంది. అలా కాకుండా .in.xyz.org లేదా bit.ly వంటి డొమైన్లు ఉంటే అవి నకిలీవి. అసలైన సైట్లు సురక్షితమైన గేట్వేలు ఉంటాయి, కానీ నకిలీ సైట్లలో నేరుగా UPI యాప్స్ ఓపెన్ అవ్వటం లేదా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు అడగటం జరుగుతుంది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అబ్జర్వ్ చేసి మన నుంచి ఆల్రెడీ మనం ఏదైతే మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం క్రెడిట్ కార్డ్స్ ఏదైనా సేవ్ చేసుకుంటే కనుక వాటి ద్వారా అదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మన ఐడీస్ యూజ్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ చేయడం చేస్తారండి. మొబైల్స్ కొనడం కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ వితిన్ సేమ్ డేలో డెలివరీ అయ్యే విధంగా ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అది మనం మన అదే ఫేస్బుక్ పెట్టినా కానీ మనదే డీటెయిల్స్ ఉంటుంది, మనదే నెంబర్ ఉంటుంది వాళ్ళకు. సో ఇలాంటిది ఏమన్నా మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉంటే కదా, APK ఫైల్స్ ఏదైనా ఉంటే కనుక మనం ఫస్ట్ దాన్ని క్లిక్ చేయొద్దు. కనుక తెలియక క్లిక్ చేసి ఉంటే కనుక దాన్ని ఏమంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. మన బ్యాంక్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. మన బ్యాంక్లో కానీ మన SMS అలర్ట్ నెంబర్ కానీ మెయిల్ ID కానీ అది సేమ్ ఉన్నాయా, చేంజ్ అయినాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. కనుక మనీ ఏమన్నా కట్ అయ్యి ఉంటే మాత్రం ఇమీడియట్గా మనం 1930 కాల్ చేయాలి, లేదా cybercrime.gov.in వెబ్సైట్లో కూడా మనం కంప్లైంట్ చేయవచ్చు. గతేడాది 2025లో ఒక్క తెలంగాణ నుంచే ఈ సైబర్ క్రూక్స్ ఏకంగా 1372 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు సగటున 4 కోట్ల రూపాయల మోసాలు జరుగుతూ ఉండగా దాదాపు 1200 మంది బాధితులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్నారు. డిస్కౌంట్లు ఉంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది తప్ప ఇలాంటి ప్రైవేట్ లింకుల ద్వారా కాదని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెబుతున్నారు. మీ కష్టార్జితం కేటుగాళ్లు పాలు కాకూడదంటే అప్రమత్తతే ఏకైక మార్గం. లింక్ పంపించి ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే కూడా అందులో మన మొబైల్ మన వెహికల్ నెంబర్ మీద చలాన్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి పంపడం జరుగుతుంది. సో అలాంటివి కూడా మనం ఎప్పుడు కూడా నమ్మొద్దండి. అలాంటివి ఏమన్నా ఉంటే మన ఏదైతే .gov.in వెబ్సైట్స్ ఉంటాయో, గవర్నమెంట్ ఆథరైజ్ వెబ్సైట్స్ ఉంటాయో వాటిలో మాత్రమే చెక్ చేసుకోవాలి. వాళ్ళు జస్ట్ లింక్ పంపించగానే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చెక్ చేసుకోవాల్సిన
చేసుకోదలుచుకుంటే మన ఏదైతే గౌ.in వెబ్సైట్స్ ఉంటాయో వాటి ద్వారానే చెక్ చేసుకోండి, వాటి ద్వారానే కట్టండి. వేరే ఏది కూడా మన పేమెంట్స్ మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నేమ్స్ కూడా మీరు డిఫరెంట్ పేర్స్ ఉంటాయి. మన ఏదైతే ఉందో పబ్లిక్ పే అండ్ అకౌంట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చూశారుగా, ఒక చిన్న క్లిక్ మీ జీవితకాల సంపాదనను ఎలా తుడిచిపెట్టేస్తుందో. అందుకే డిస్కౌంట్ల పేరుతో వచ్చే ఆఫర్లకు టెంప్ట్ అవ్వకండి. ఏదైనా డౌట్ ఉంటే అఫీషియల్ గవర్నమెంట్ సైట్నే నమ్మండి. అప్రమత్తంగా ఉండి మీ డబ్బును కాపాడుకోండి.